ఎల్లమ్మ తల్లి, ఈ సంవత్సరం కూడా నాకే ఫస్ట్ క్లాస్ వచ్చేలా చూడు తల్లి. తల్లి, ఈసారి పరీక్షల్లో కూడా మంగ పక్కనే పడేట్టు చూడు తల్లి. ఏంటే ముత్యాల గొలుసు వేసుకుని పెళ్లి కూతుర్లో తయారయ్యో? సంబంధం ఏమైనా వచ్చిందా? పెళ్ళా పాడా? రోడ్డు మీద ఎవడో 25 రూపాయలకి అమ్మితే కొనుక్కో చేసుకున్నా. అయినా మా విశేషాలు ఏమున్నాయిలే, అందరికన్నా అందగత్తివి, పైగా ఎక్కువ చదువుకున్నావు. ఏమే నీ ఫోటోలు సినిమాలకు పంపించచ్చుగా? పంపించవే, మంచి హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకుంటారు. అవును పంపించవే. అబ్బబ్బబ్బా ఆపండి, ఎప్పుడు చూసినా సినిమా గోలే. రండి ఇంటికి వెళ్దాం, చదువుకోవాలి. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏంటన్నా? అన్న వస్తానే. ఓకే. తెల్ల చొక్కా దొడుకులు ఎక్కడికి రా? టౌన్ కి. నీకెందుకురా తెల్ల చొక్కా? రాజకీయాల్లో చేరుతున్నావా అన్నా? నువ్వు ఊళ్ళో లేకపోయేసరికి కొడుకులు అస్సలు ఖాతరు చేయట్లేదన్నా. నువ్వు వచ్చావుగా. చూద్దాం చూద్దాం. ఎవర్రా పువ్వు కొత్తగా పూసినట్టుంది? మన ఈరిగాడి కూతురన్నా. పిల్ల బలే మస్తుగుందిరా. ఏం చేయాలో చెప్పన్నా? పుస్తక కట్టేస్తే పోలే. ఏం పిల్ల, పెళ్లి చేసుకుందామా? ఉత్తుత్తి పెళ్లి కాదులే, నిజంగానే పెళ్ళమ్మా. పొద్దున రాత్రి ఒకటే చదువేనా? కాసంత పండుకోరాదే బిడ్డ. పంతులు తీసుకురండి రా. ఈరిగా అయ్యా, రేపు దగ్ధయోగం, పైగా రాక్షసగణ సహిత ఉదయం 8:30 శుభముహూర్తంలో శ్రీ బేతాళ గారు తమ కుమార్తె మంగను వివాహం చేసుకోవాలని అందిస్తున్న నిశ్చయ తాంబూలం. అమ్మా ఇచ్చుకోండి. అంటే రేపు పొద్దున్నే పెళ్లి. అర్థం చేసుకుంటే అంతా బాగుంటుంది. తేడాలు వచ్చాయో తెగిపోతాయి. ఆ పరిస్థితుల్లో నాకేం చేయాలో పాలుపోలేదు. ఆ గండం నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనే ఉద్దేశంతో మా బంధువులింటికి బయలుదేరాను. నువ్వంటే ఊళ్ళో వాళ్ళందరికి ఆడాలన్నా. ఆ ఈరిగాడైతే సచిన్ సేవలా నిలబడ్డాడన్నా. మా జోడి ఎలా ఉందిరా? ఉచ్చొస్తానా? ఉచ్చబోస చెప్తా హలో, ఎక్స్క్యూజ్ మీ లేడీస్. అన్నా ఉదరి లేచిపోతుంది. ఎక్కడ్రా? నన్ను పట్టుకోండిరా. నా దురదృష్టం కొద్దీ పల్లి వాళ్ళు వెంబడించారు. వాళ్ళ నుంచి తప్పించుకోవాలని చాలా దూరం పరిగెత్తి అలసిపోయి పడిపోయాను. వాళ్ళొచ్చే అలికిడికి లేచి రోడ్డు మీదకి వచ్చేసరికి అప్పుడే హైదరాబాద్ వెళ్లే బస్సు వచ్చింది. వేరే దారి లేక ఆ బస్సు ఎక్కొచ్చేశాను. వాడిని ఎదిరించే శక్తి నా తల్లిదండ్రులకు లేదు. అందుకే పారిపోయి వచ్చేశాను. నువ్వేం భయపడకు, వాడికి జన్మలో నీ జోలికి రాడు. ఎంతో హెల్ప్ చేశాడు. మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఇంకా అనుమానిస్తే బాగుండదేమో. మధ్యలో ఈ బోర్డు ఎందుకు? తీసేద్దాం. ఏంటి దాన్ని తీసేస్తున్నావు? దీని అవసరం మన ఇద్దరి మధ్య లేదనిపిస్తుంది. నువ్వేగా కావాలని పెట్టించావు. అప్పుడంటే నీ మీద డౌట్ వచ్చింది, అందుకే గోడలా ఉంటుంది కదా అని పెట్టించాను. ఇప్పుడు తీసేయాలనిపిస్తుంది ఎందుకో. క్షణక్షణములు జవరాండ్ర చిత్తములన్నారు. ఇందుకేనేమో అంటే ఆడవాళ్ళ మనసులు క్షణానికోసారి మారుతూ ఉంటాయని. అది రాసిన ఆయనకి ఎదురు తప్పులు తగిలుంటాయి, అందుకే అలా రాశారు. నీతో పెట్టుకుంటే గెలవలేం గాని. సరే కానీ
మరేమనుకుంటున్నావు, దట్ ఈస్ డైరెక్టర్. ఇప్పుడు ట్రై చేద్దాం, ఛాన్సెస్ డెఫినెట్ గా వస్తాయి మనకి. మ్మ్.